నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది ఎక్కడో విన్నట్టుంది. ఈ శ్లోకం ఎక్కడిదో చెప్పగలరా? భగవద్గీతలో 8వ అధ్యాయంలో మాతాజీ. ఎస్, భగవద్గీతలోది. వెరీ గుడ్. సో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం యొక్క అర్థం, అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. మానవత్వం మంట కలిసిన సమయంలో, దుష్ట శిక్షణ సమయంలో దానికోసమని ఆయన యొక్క విశేషమైనటువంటి అవతార లీలలు ప్రకటించారు. అందులో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. నేను అందుకే ఉగాది సందర్భంగా చెప్తున్నప్పుడు యుగమునకు ఆది ఉగాది, అది యుగాది. ఉగాది ఉగాది అయింది. చివరికి మనకు అక్షరాలు నోరు తిరక్క కాలక్రమేణా అక్షరాలు ఆ విధంగా మారిపోయి యుగాది కాస్త ఉగాది. నక్షత్ర గమనం ప్రారంభమైన రోజు అంటే సృష్టి ఆరంభమైన రోజు ఉగాది. ఎంత విశేషమో చూడండి. స్వామివారి యొక్క ఈ మత్స్యావతారం కూడా ఇదే రోజు. ఈ రోజు 15వ తేదీ. అంటే 15వ తేదీ ఏప్రిల్ అని కాదు, చైత్రశుద్ధ విద్య తదియా ఘడియల్లో మనకి ఈ యొక్క మత్స్యావతారం ప్రకటితమైంది. అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు స్వామి. విష్ణు పురాణం ప్రకారం హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని సంహరించేందుకు ఆయన ఈ అవతారం ఎత్తాడు. ఇదే తొలి అవతారం. మనం దశావతారాలు ఆరాధించేటప్పుడు తొలి అవతారం అంటే మత్స్యావతారం. దాంట్లో ఎట్టి డౌట్ లేదు, ఎట్టి ఇబ్బంది కూడా లేదు. ఇక స్వామి మత్స్యం రూపాన్ని ఎందుకు గ్రహించారు? ఆయన చూడండి, టేకప్ చేసిన అవతారాలు కూడా ఆ పాత్ర ఏ విధంగా ఉందంటే చేప, తాబేలు, వరాహము, నారసింహము, సగము నరుడు సగము సింహము. అంటే సమస్త జీవులు కూడా స్వామి యొక్క అంశలే. మనము చులకన చేస్తాం వరాహమని, చేపను, లేకపోతే ఏదైనా. కోతులు, ఉడుత, ఎవరైతే స్వామి యొక్క సమస్తము స్వామి యొక్క అంశే. ఈ 84 లక్షల కోట్ల జీవరాశులన్నీ కూడాను స్వామి యొక్క విశేషమైనటువంటి అంశావతారం. పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే రాక్షసుడు నివసించేవాడట. ఆయన కశ్యప మహాముని, అతని భార్య ధను అనే ఆవిడకు ఆ దంపతుల యొక్క పుత్రుడు. అంటే దానవులు జనించినది ధను నుంచి. ఇది ఇష్టం లేనటువంటి ఆ హయగ్రీవుడు ఏమి చేశాడంటే, ఆయన పాప ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదిస్తాడట. కశ్యప ప్రజాపతి, మనకు ప్రజాపతులు ఉన్నారు, కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, ఇదంతా భాగవతంలో తెలుసుకున్నాం. అయితే ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిష్ఠించి, సాధారణంగా ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా ఉండేందుకు అతను అన్ని విధాలా ప్రయత్నించాడట. అంటే రాక్షసులే ఆల్ పవర్ఫుల్, దానవులే ఆల్ పవర్ఫుల్ ఉండేటట్టు. యజ్ఞయాగాలు ధ్వంసం చేశాడు. మామూలే కదా, సేమ్ రొటీన్ ప్రోగ్రామ్ వాళ్ళది.
దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైనదిగా నిర్మించాలని తాను దానవ కుల గ్రేసురుడుగా, దానవ ప్రభువుగా హయగ్రీవుడు. అయితే మానవుల కొరకు ఇది సత్యయుగంలో జరిగింది, మొట్టమొదటి అవతారం. స్వామి ఏం చేశారంటే, మానవులు అనేవాళ్ళు జనిస్తారు, వేదాలనేవి చెప్పబడాలి, వేదాలు చెప్పబడితేనే సమస్తము కూడా సరిగ్గా గ్రహించబడుతుంది. భగవంతుడు తన యొక్క భావనను వేదాల రూపంలో మనకు ప్రకటించారు. భగవత్ స్వరూపం ఏమిటి, భగవంతుడిని ఎలా ఆరాధించాలి, భగవంతుడిని ఏ విధంగా అర్చా విశేషాలతో మనం పూజించుకోవాలి, ఎటువంటి వాటికి ఏ విధమైనటువంటి అర్చా విశేషాలు ఉన్నాయి, భగవత్ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియలో మనకు సహాయపడేందుకు పురాణాలు వచ్చినాయి, ఆ వేదాలు వచ్చినాయి. వేదములు 4: సామవేదం, అథర్వవేదము, యజుర్వేదము, ఋగ్వేదము. ఋగ్వేదం మొట్టమొదటిది. అయితే ఈ 4 వేదాలు కూడా తదనంతరం త్రేతాయుగం నుంచి రాముడు, ద్వాపర యుగం కృష్ణుడు, అంటే అంతా మానవ రూపాలు, మానవ జన్మ, అంతా సృష్టి ప్రారంభమైంది కదా సత్యయుగంలో. శ్రీ మహావిష్ణువు సృష్టిని ఆరంభించిన తర్వాత ఈ విధంగా క్రమక్రమంగా ఆయన ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. మనకు స్వాతంత్రం వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎర్రకోట మీద జెండా ఎగరేశారు నెహ్రూ గారు. తర్వాత ఒక రాజ్యాంగం అనేది రాసుకున్నాం మనం. ఆ రాజ్యాంగ నిర్మాత కింద అనేక మంది గొప్పవారు ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాంట్లో ఉన్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇటువంటి గొప్ప వాళ్ళంతా కూడా కూర్చుని చక్కగా ఒక రాజ్యాంగం రాశారు మనకి. ఆ రాజ్యాంగం రాసిన తర్వాత దాన్ని బట్టి మన యొక్క చట్టాలు, మన యొక్క జీవన విధానం ఈ దేశంలో ఉంది. చట్టం లేనిది మన జీవితం లేదు. ఇప్పుడు లాలెస్ సొసైటీ కాదు కదా మనందరిది. అందరిది కూడా చక్కగా ఒక చట్టము, ఒక న్యాయము, ఇది ధర్మము. దేశంలో భారతీయుడి కింద ఉండాలంటే ఈ చట్టం మనం అవలంబించవలసిందే, అమలు పరచవలసిందే. దానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా తీసుకెళ్ళి నరకూపాల్లో పడేస్తారు. కాబట్టి భగవంతుడు కూడా ఇక సృష్టి ప్రారంభించాడు. సత్యయుగం ప్రారంభమైంది, తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇక మహాభయంకరమైన యుగం కలియుగం. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆలోచించి వేదాలన్నింటినీ తయారు చేసి పాపం బ్రహ్మదేవుడికి ఇచ్చాడు 4 వేదాలు. ఆ వేదాలు ఎలా వచ్చినాయి? ఏవం పరంపరా ప్రాప్తం, గురు శిష్య పరంపర రూపంలో ఆ విధంగా జనరేషన్ టు జనరేషన్ వస్తోంది. ఆ వేదాలు తయారైనాయని తెలిసింది ఈ హయగ్రీవుడికి. తెలిసి వెంటనే వేదాలన్నిటినీ దొంగిలించేశాడు బ్రహ్మదేవుడి నుంచి. దొంగిలించేసి సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు. అట్టడుగున సముద్రంలో కూర్చున్నాడు వెళ్ళి. పరమ పవిత్రమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించేటువంటి మార్గదర్శకాలు కాబట్టి వాటిని రక్షించడం స్వామివారి యొక్క ప్రథమ బాధ్యత. వాటిని మనందరికీ అందించాలి స్వామి. వేదాలను సంగ్రహించాడు హయగ్రీవుడు. అందుకని ఆయన చేప రూపం ఎత్తి లోపల దాగి ఉన్నటువంటి ఆ హయగ్రీవుడిని సంహరించి ఆ 4 వేదాలు తీసుకువచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పచెప్పి ఆ విధంగా గురు శిష్య పరంపర రూపంలో పరంపరా ప్రాప్తం ఆ విజ్ఞానం మనందరికీ కూడా అందింది. నేను అందుకే అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంటా, మన ఖాళీ సమయంలో, బట్ టూ బిజీ మాతాజీ అని అనకండి. అందరికీ ఖాళీ సమయం అనేది ఉంటుంది. ఎక్కడో ఒకటి మనం తీసుకోవాలి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. చక్కగా మంచిగా వేద చాంట్స్ వస్తూ ఉంటాయి, వేదాల ధ్వని. అది ఇంట్లో కూడా మనం ప్లే చేస్తే చాలా చక్కగా ఆ రివర్బరేషన్, ఆ వైబ్రేషన్స్ మనకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తాయి. ఎంత ఆనందాన్ని కలిగిస్తాయంటే ప్రశాంతతను ఫస్ట్ ఇస్తుంది వేదిక్ చాంట్స్. అది అర్థం కాదు మనకి, సంస్కృతంలో ఉంటుంది కాబట్టి చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఆ ధ్వని, ఇప్పుడు గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. అర్థం కాందే ఉంది దాంట్లో. గణపతి గురించి స్తవం,
చక్కగా ఆ ధ్వని, ఆ గకార గణపతి స్తోత్రం వింటున్నాం, ఆనందిస్తున్నాం. అలాగే ఓం నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. మహాపాశుపతం. మనకి పాశుపతాలు ఉన్నాయి, అది ఎంతమందికి తెలుసో తెలియదు కానీ, బట్ అమృత పాశుపతం, మహాపాశుపతం. మహాపాశుపతం ఆ ధ్వని, ఆ రుద్రం, నమకం, చమకం, మహన్యాసం, విశేషమైనటువంటి వైబ్రేషన్స్, అవి పాజిటివ్ వైబ్రేషన్స్. ఇట్ ప్యూరిఫైస్ ది ఎంటైర్ క్లైమేట్, అట్మాస్ఫియర్. దాన్ని ఆనందించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఒక ఫణితి అనేది ఉంటుంది దాన్ని చదవడానికి కూడా. ఇష్టం వచ్చినట్టు చదవడానికి ఉండదు అది. ఎందుకంటే మనం ఒక పాటని ఏదో విధంగా పాడుకోవచ్చు. అదివో అల్లదివో శ్రీహరివాసము, ఓకే. అలా కాకపోయినా కూడా అదివో అదివో అలా కూడా పాడుకోవచ్చు, ఇబ్బంది ఉంది. కానీ ఈ శ్లోకాలు ఏదైతే ఆ ఫణితి ఉందో, ఆ రిధం ఉందో, దాన్ని మనకు పెద్దవారు, గురు సమానులైన వారంతా మనకు అందించారు, ఋషులు. కాబట్టి అదే రీతిని మనం అధ్యయనం చేయవలసిన పరిస్థితి ఉంది. దాన్ని అటు ఇటు తిప్పి మార్చడానికి లేదు. ఓం నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ, అంతే. అమృత పాశుపతం మనందరికీ తెలిసిందే. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీమామృతాత్. కాబట్టి ఈ మత్స్యావతార జయంతి సందర్భంలో అందరికీ కూడాను మత్స్యావతారుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తింపజేయాలని కోరుకుంటూ అరుంధతి మాతాజీ గారిని ధన్వంతరి మంత్రం పఠనం చేయవలసిందిగా కోరుతున్నా. ఒక చిన్న రిక్వెస్ట్, 1 minute మాతాజీ. మన బృందంలో ఉన్నటువంటి వనజ మాతాజీ, నిరాశిని మాతాజీ రికవర్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఇది కాక ఈరోజు తెలిసిన విశేషం ఏంటంటే, మన బృందంలో ఒక సభ్యురాలు విజేత మాతాజీ, ఆవిడ మొత్తం కుటుంబం ఈజ్ విత్ కోవిడ్ పాజిటివ్. సో ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ టెస్టెడ్ పాజిటివ్. తర్వాత వన్ ఆఫ్ అవర్ చాలామంది మా ఆఫీస్ వాళ్ళు కూడా ఇవాళ ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీసే దే ఆర్ ఆల్ టెస్టెడ్ పాజిటివ్. రియల్లీ చాలా బాధాకరమైన అంశం. సో అందరికీ కూడా ఆరోగ్యం భగవంతుడు ప్రాప్తింపజేసి ఈ యొక్క వికృత రూపంలో ఉన్నటువంటి కరోనా నుంచి అందరూ కూడా రక్షించబడాలని కోరుకుంటూ సవినయంగా అరుంధతి మాతాజీ దయచేసి ఆ ధన్వంతరి మంత్రం పఠించండి మాతాజీ. హరే కృష్ణ. అచ్యుతానంత గోవింద విష్ణు ఆశు ధన్వంతరే హరి ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోదయం శ్రియం స్వభక్తిభ్యో అనుప్రదత్తం వందే ధన్వంతరే హరిం ధన్వంతరే దివం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి అనారోగ్యతదేశం త్యాగ్ సుఖం జీవంతి కేచినం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వాభయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుదర్శనహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు అరుంధతి మాతాజీ. మీరు కంట్రోల్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి మాతాజీ, నేను చెప్పినప్పుడు మీరు కైండ్లీ కోఆర్డినేట్. ఓకే. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః అజ్ఞాపయద్వధం తస్య రావణ క్రోధమూర్ఛితః. ఎంత విశేషం అంటే, స్వామి మన హనుమంతుడు ఎంతో ధైర్యంతో, అందుకే అన్న నైతిక బలం ఉంటే ధైర్యం అలా వచ్చేస్తుంది. నైతిక బలం అంటే మనం చేసేది తప్పు కానప్పుడు, మన అధర్మం మాట్లాడినప్పుడు, అసత్యం మాట్లాడినప్పుడు, అధర్మం చేయనప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా శక్తిని ఇస్తాడు మనకి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం తప్పు చేసామనుకోండి, తేలుకాటుకు ఏదో అంటారు సామెత, అట్లా ఉంటుంది మన జీవితం కూడా.
మహాపరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు పలికిన హితోక్తులను విని క్రోధోదిక్తుడైనటువంటి రావణుడు అతన్ని సంహరించమని ఆజ్ఞాపించాడు. కిల్ హిమ్. వధేతస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మన నివేదితవతో దౌత్యం నాను మేనే విభీషణః. దుష్టుడైన రావణాసురుడు హనుమంతుడిని చంపడానికి ఆదేశించగానే నివేదితనతో దౌత్యం నాను మేనే విభీషణః. విభీషణుడు చాలా ప్రశాంతంగా మాట్లాడాడట. లేచి నుంచున్నాడట. నుంచుని నేను అంగీకరించను, దూతగా వచ్చిన వాణిని చంపుటకు నేను అంగీకరించను అని అంటూ తం రక్షోధిపతం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం. దూత ధర్మం ఏమిటి? ఒక రాయబారి ఉన్నాడు. దూత ధర్మం ఏమిటి? కేవలం ఆయన యొక్క యజమాని ఏమి చెప్తాడో అది మాత్రం చేయడమే దూత ధర్మం. తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్య విధౌ స్థితః. రాక్షసరాజైన రావణాసురుడు క్రుద్ధుడై తలపెట్టిన కార్యము నెరింగి దానిని నివారించడానికే కార్యాకార్య విచక్షణ గల విభీషణుడు ఈ విధంగా ఆలోచించాడట. ఏమనంటే, నిశ్చితార్థ సతస్సామ్నా పూజ్య శత్రు జితగ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్యం వాక్య విశారదః. అంతఃశత్రువులను జయించిన వాడు, మాట నేర్పుగలవాడు, కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడైన విభీషణుడు, చూడండి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎన్ని అర్హతలున్నాయో విభీషణునికి రాముని కృపను పొందడానికి. విభీషణుడు అవ్వడానికి రావణాసురుడు యొక్క తమ్ముడు, సోదరుడు కాబట్టి రాక్షస కులంలో జన్మించాడు. రావణ కుంభకర్ణుల యొక్క సోదరుడు. కానీ మనం సత్వరజస్తమో గుణముల గురించి భగవద్గీతలో చదువుకుంటున్నప్పుడు ఒక ఉపమానం కింద చెప్పాను నేను. సత్వగుణము అంటే విభీషణుడు, రజోగుణం అంటే రావణాసురుడు, తమో గుణము అంటే కుంభకర్ణుడు. కానీ విభీషణుడు ఎంత చక్కటివాడంటే, సత్వగుణము అంటే అంతఃశత్రువులను జయించినవాడు. మనందరం కూడా ప్రయత్నిస్తోంది మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులను జయించడానికి. అంతఃశత్రువులు అంటే ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, 6 వికారాలు. 6టిని మనం జయించాలి. కోరిక రజోగుణం, ద్వేషము, కామ, క్రోధ, లోభము, నాది అనే తత్వం, మోహము పట్టుకోవడం, అంతే వదలకుండా పట్టుకోవడం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. దుర్యోధనుడి తత్వం మనకి లేదు, ఇంకోటి ఉందని ఏడుపు. ఇటువంటి తత్వాలతో మనం వాటిని జయించలేకపోతే భగవంతుణ్ణి చేరుకోలేం. అది వాస్తవం. when we are not able to control our own weaknesses, overcome them, it is highly impossible to think of at least reaching the doorstep of God. Leave alone, you cannot tread the path which leads to God. ఆ మార్గానే మనం పయనించలేము. త్యాగరాజస్వామి అంటారు, చక్కని రాజ మార్గములుండగా, కరహరప్రియ రాగంలో చక్కని రాజమార్గములుండగా అని అంటాడు ఆయన. చక్కనిరా, ఆ రాజమార్గంలో వెళ్ళడానికి కూడా మనకు అర్హత ఉండాలి. ఆ అర్హతే ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు జయించడం. కానీ ఈ విభీషణుడు జయించాడట వాటిని. మాట నేర్పుగలవాడు, శత్రుజిద గ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్యం వాక్య విశారదః. ఎటువంటి వాడట? మాట నేర్పుగలవాడట విభీషణుడు. కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడు. కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ, వాట్ ఈస్ నాట్? అకర్తవ్యం ఏమిటి? ఆ యొక్క తేడా తెలిసినవాడు. మనం ఏం చేస్తాం? ఏదైతే అవసరమో ఆ పని చేయం. ఏదైతే అవసరమైన మాట ఉంటుందో అది మాట్లాడు. ఏదైతే అనవసరమైన టైంలో మాట్లాడాలో అది మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం అంటే మనలో ఉన్నటువంటి 6 వికారాలు అలా మనని నడిపిస్తూ ఉంటాయి. విభీషణుడు ఇంత చక్కటి నేర్పు గలవాడు, చతురత గలవాడు, అంతఃశత్రువులను జయించినవాడు కాబట్టి వినమ్రుడై అగ్రజుని ప్రశంసిస్తూ
అగ్రజుడు ఎవరు? రావణాసురుడు. ఆయన్ని ప్రశంసిస్తూ మిక్కిలి హితకరములైనటువంటి వచనాలు పలికాడట. చాలా సగౌరవంగా పలికాడట. అన్నగారిని బాగా గౌరవించాడు ఆయన. రాజు కదా, మరి కొత్తగా నోటికొచ్చినట్టు మాట్లాడు, చతురత గలవాడు. క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞ దూతస్య సంతో వసుధాదిపేంద్ర. ఓ రాక్షస రాజా, క్షమించు, కోపాన్ని వీడు. ఆయన అన్న, ఓ కోపాన్ని వీడు, ఓ సోదరా అని అడ్రస్ చేయలేదు. ఎందుకంటే ఆయన సింహాసనం మీద కూర్చుని ఆ లంకా సామ్రాజ్యానికి అధిపతి. అక్కడ ఈయన బాధ్యత సోదరుడి కింద కాదు, ఒక మంత్రి కింద మాట్లాడుతున్నాడు విభీషణుడు. అంతే. కాబట్టి రాజుని, చక్రవర్తిని రాజు అనే సంబోధించాలి. రాక్షస రాజా, క్షమించు, కోపాన్ని వీడు, ప్రసన్నుడు కమ్ము, దయుంచి నేను చెప్పబోతున్న వచనాలు విను. ప్రసేద మద్వాక్యమిదం శృణుష్వ. విను, నేను చెప్పేది ఏమిటో విను. కొంచెం ఆగు, డోంట్ గెట్ ఎక్సైటెడ్. వధం న కుర్వంతి పరావరజ్ఞ దూతస్య సంతో వసుధాదిపేంద్ర. కోపాన్ని విడిచిపెట్టి ఉచితానుచితాలు ఎరిగి నేనేమి చెప్తున్నానో ఫస్ట్ విను. సజ్జనులకు రాజశ్రేష్ఠులు దూతను వధింపరు. సజ్జనులైన వారు, మంచివారు దూతలను చంపరు. ఓ మహావీర, ఈ దూతను చంపడం రాజధర్మానికి వ్యతిరేకం. రాజధర్మ విరుద్ధం చ లోక వృత్తేశ్చ గర్హితం. లోకాలన్నీ కూడా నిన్ను హేళన చేస్తాయి. నీకు రాజధర్మం తెలియలేదంటాయి. దూతను చంపకూడదు. పైగా ఇతను వానరుడు. తవ చాసదృశ్యం వీర కపేరస్య ప్రమాపణం. ఎవరితను? పాపం ఒక జంతువు అంటే కదా, కోతి, ఒక వానరుడు. నీవు ధర్మం ఎరిగిన వాడవు. ఇది ఏమాత్రం తగదు. ప్రాణికోటిలో మంచి చెడలు బాగా తెలిసిన వాడు. ఎందుకంటే బాగా అతనికి నీకు అన్నీ తెలుసు, నువ్వు గొప్పవాడివి, అలా ఇలా అని అనగానే పొంగిపోతాడు. ఎంత మూర్ఖుడు కాబట్టి పొంగిపోతాడు. ఎందుకంటే ఇన్ని మాటలు మాట్లాడుతూ ఇతను చేయకూడని పని, ఇతనికి ఇష్టం లేని పని చేయమంటున్నాడు. అంటే మరి మూర్ఖుడే కదా అతని మాటలు నమ్ముతున్నది. కానీ అతను చెప్తున్న హితవచనాలన్నింటినీ కూడా వింటున్నాడు మన రావణాసురుడు. విని బాధపడుతున్నాడు. మనసులో చాలా బాధగా ఉంది ఆయనకి. ఆ తత్వంతోనే ఆయన, ఇది లోక మర్యాద కాదు, నింద్యము. పైగా ఇతను వానరుడు, మీ వంటి వానికి ఇది ఏమాత్రం తగదు. నీవు ధర్మము నెరిగిన వాడవు, కృతజ్ఞుడవు, రాజధర్మ కోవిదుడవు, యుక్తాయుక్తములు తెలిసిన వాడవు, ప్రాణికోటిలో మంచి చెడులు బాగా తెలిసిన వాడివి. నీ వంటి జ్ఞానులు కూడా రోషవసులైనచో, అంటే గృహ్యంతే యది రోషేణ. నీకు కూడా ఇంత రోషం వస్తే, ఇంత కోపం వస్తే, అసలు ఉచ్చ నీచి విచక్షణ లేకుండా, ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. కష్టపడి శాస్త్ర పాండిత్యం సంపాదించడం కేవలం వృధాశ్రమే కదా. నీకు చాలా శాస్త్ర పాండిత్యం ఉంది. ఎంత శాస్త్ర పాండిత్యం ఉందంటే మహోన్నత పాండిత్యం గలవాడివి. మరి వృధాశ్రమే కదా అది. తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దంతో విధీయతాం. కావున ఓ అరిమర్దన, ఎదిరింప శక్యము గానివాడా అంటున్నాడు. ఎదిరింప శక్యం కాదు, నిన్నెవ్వరూ కూడా ఎదిరించలేరు. నువ్వేమనుకుంటున్నావో ఏమో, నిన్నెవ్వరు ఎదిరించలేరు. నువ్వు చాలా గొప్పవాడివి, మహోన్నతుడివి, మహానుభావుడివి. అటువంటి నిన్ను ఎదిరించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? కానీ అటువంటి విచక్షణ కలిగిన వాడివి కూడా నీవు ఈ విధంగా రోషావేశుడై ప్రవర్తించడం అనేది ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్ట్? ఆలోచించు, ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు ప్రాణికోటిలో మంచి చెడులు బాగా తెలిసిన వాడువు, ప్రమార్థం నెరిగిన వాడువు, కష్టపడి శాస్త్ర పాండిత్యం సంపాదించావు, ఇంత నాలెడ్జ్ ఉంది నీకు. కావున ఓ అరిమర్దన, తస్మాత్ ప్రసేద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దంతో విధీయతాం. ఎదిరింప శక్యము కానివాడా రాక్షసరాజా, ప్రసన్నుడవగు, ఉచితానుచితములు విచారించి దూతకు తగిన శిక్షను విధించు. ఏదో శిక్ష ఉంటుంది, సమ్ పనిష్మెంట్, అది ఇవ్వాలంతే. వధించని చెప్పకూడదు.
విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వర రోషేణ మహతావిష్టో వాక్యముత్తరం అబ్రవీత్. విభీషణుల వచనాలు విన్నాడట మన రావణాసురుడు. విని ఇంకా క్రోధావేశుడైపోయాడట. న పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన తస్మాదేనం వధిష్యామి వానరం పాపకారిణం. ఓ శత్రుమర్దన, పాపులను వధించుట దోషం ఏమాత్రం కాదు. ఇప్పుడు అన్న వీళ్ళిద్దరూ కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు పాపం. ఎవరెవరు? రావణాసురుడు మరియు విభీషణుడు. నువ్వేమనుకుంటున్నావో మాతాజీ. ఓ శత్రుమర్దన, పాపులను వధించుట దోషము ఏమాత్రం కాదు. అందువలన పాపకృత్యములు అనర్చిన ఈ వానరుని తప్పక వధిస్తాను. వీడు పాపం చేశాడు. పాపం చేసిన వాడికి పనిష్మెంట్ తప్పదు. కాబట్టి తప్పకుండా వాళ్ళని శిక్షిస్తా నేను. అధర్మమూలం బహుదోషయుక్తం అనార్యజుష్టం వచనం విషమ్య. ఇది మనందరం కూడా అలవర్చుకోవాల్సినటువంటి చక్కటి హితవచనాలు. ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. అధర్మానికి మూలమైనది, పెక్కు దోషములు గలది, సజ్జనులు సమ్మతింపనిది అయిన రావణుని వచనాన్ని. అధర్మానికి మూలం, అసలు ఇతను చేసినదే అధర్మం రావణాసురుడు. పరస్త్రీ వ్యామోహం, పరస్త్రీ అపహరణ, పరస్త్రీని బందీ చేయడం, పరస్త్రీని వేధించడం, అన్ని మహాపాపాలే. పైపెచ్చు హింసించడం, మానసిక హింస. ఒక స్త్రీని హింసించడం అనేటువంటి దానికి ఉన్నటువంటి శిక్షలన్నీ కూడా నేను మీ అందరితో క్లుప్తంగా చెప్పా. ఎందుకంటే అది తర్వాత సెషన్స్లో నేను ఇన్ డెప్త్ ఎడతాను. అది క్లుప్తంగా చెప్పుకుంటేనే అంత మాత్రం వచ్చింది. ఒక్కొక్క తప్పు పనికి ఎంత శిక్షలు ఉన్నాయి మనకి. ఇవి జరుగుతాయా అంటే మళ్ళీ ఒకటే మాట నా రిక్వెస్ట్ అందరికీ కూడా, భగవత్ ప్రణీతం ధర్మం. భగవంతుడు చెప్పాడు ఇది. భగవంతుడు చెప్పినది పురాణాలు, వేదాల ప్రాతిపదికగా మనకు భగవంతుడు ఇచ్చాడు. మళ్ళీ చూస్తున్నాం కొన్ని చోట్ల ఎక్కడో విశేషంగా కొంతమంది ఏదో బాబాల్ని వాళ్ళని నమ్ముకుని ఏవో పూజలు చేసుకుని కొంతమంది హత్యలు గావించబడుతున్నారు. అగైన్ లెట్ మీ రీటరేట్, ఐ థింక్ ఇవాళ ఎక్కడో వైజాగ్లో జరిగినట్టుంది అది, ఆర్ చాలా ప్లేసెస్లో ఇవాళ మార్నింగ్ న్యూస్లో చూస్తున్నాం. మళ్ళీ ఒకటే విజ్ఞప్తి ఏమిటంటే, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు అటైన్ కంటెంట్మెంట్. ఈ ప్రపంచంలో మనకేదో ఒక షార్ట్ కట్లో ఒక సంతోషాన్ని ఇస్తారు, షార్ట్ కట్లో పుణ్యాలు పెరుగుతాయి, షార్ట్ కట్లో పాపాలు తొలగిపోతాయని ఎవరన్నా చెప్పారంటే అదంతకంటే మోసం ఇంకోటి లేదు. ఐ హోప్ అరుంధతి మాతాజీ యాక్సెప్ట్స్ దిస్. Yes, Mataji. 120%. Yes, ధన్యవాదాలు. అండ్ I also request every member of the group to also educate some 10 to 15 people in turn, so that సనాతన ధర్మం పేరు మీద వారలని వీళ్ళని మోసం చేయడం, హత్యలు చేయడం ఇవన్నీ కూడా చాలా చాలా తప్పు. ఇట్ ఈస్ నాట్ అవర్ ధర్మ. ధర్మంలో చెప్పబడలేదు. నేను ఏ రోజు మాట్లాడుతున్నా కూడా ఒక ప్రామాణికత గురించి మాట్లాడుతున్నా, ప్రాతిపదికతో మాట్లాడుతున్నా. ఎక్కడ అది కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఏం లేవు ఇక్కడ. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఎందుకంటే ఉన్న స్టోరీస్ తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు. అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఆ ఉపనిషత్తులు, శృతి స్మృతి పురాణాల సహితంగా తెలుసుకోవడమే ఒక జీవితకాలం సరిపోదు మనకి. ఇక కాక్ అండ్ బుల్ స్టోరీస్కి ఎక్కడ ఉంది ప్లేస్? లేనే లేదు. బికాజ్ అసలు ఒరిజినల్ స్టోరీయే తెలియదు మనకి. ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడిలాగా మనం ఉండగలం. పుట్టినది రాక్షసకులం, మనం అందరం పుట్టింది మానవులం. మానవుల కింద జన్మించినా కూడా మన జీవితాలను మనం పరిపుష్టం చేసుకోవాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి? విభీషణుడు అవలంబించినటువంటి మార్గం. 1, అంతఃశత్రువులను జయించడం. 2, మాట నేర్పుతో ఉండటం. 3, కర్తవ్య అకర్తవ్య నిశ్చయం కలిగి ఉండటం. ఈ 3 క్వాలిఫికేషన్స్ మనం అలవర్చుకోవాల్సిందే. సో దట్ మనం కూడా విభీషణుడి మార్గంలోనే భగవంతుని చేరుకోవచ్చు. మనంతా కూడా విభీషణులాగానే కదా, రాక్షస కులంలో మనం మానవులుగా జన్మించాం. ఇంకా ఘోరం,
అంటే మానవ జన్మ ఉత్కృష్టమైనదే, కానీ దేవదానవ జన్మలతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ జన్మే కదా మనది. కానీ వాచవాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః. రావణుని మాటలు విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు మళ్ళీ చెప్పడం మొదలెట్టాడట. ఒకటే విషయం చెప్తాను, ఎప్పుడైనా మనం సత్యమైనటువంటి మాట చెప్పదలుచుకున్నప్పుడు ముక్కుసూటిగా చెప్తాం దాన్ని. ఎన్నిసార్లు మనం చెప్పవలసినంత సేపు చెప్తూనే ఉంటాం, అది చెప్పవలసిందే, మన బాధ్యత అది. విభీషణుడు కూడా అదే పాత్ర పోషించాడు ఇక్కడ ఈ యొక్క సందర్భంలో. వాచవాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి విభీషణుడు ధర్మార్థయుక్తమైనటువంటి వచనాన్ని చెప్పాడట. అదేమిటంటే, ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ దూతానవధ్యా సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. లంకాధిపతివైన ఓ రాక్షసరాజా, మన్నించు. మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ సార్, లెట్ మీ మేక్ మై ప్రజెంటేషన్ వన్స్ అగైన్, అట్లా హంబుల్గా చెప్తాం. అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం అనేటువంటి విషయం. అంతే తప్ప వినవయ్య నేను చెప్పేది విను అని మనం అనే స్థితి లేదు. ధర్మార్థయుక్తమైన వచనాన్ని విను. ఓ ప్రభు, ఏ కాలముల యందైనా ఏ దేశముల యందైనా ఎట్టి పరిస్థితులలోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికినారు. దూతానవధ్యా సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. ఎన్ని కాలాలైనా వెళ్ళని, ఎన్ని దేశాలైనా చూడు, ఎన్ని పరిస్థితులైనా చూడు, దూతను చంపకూడదు. అసంశయం శత్రురయం ప్రవృద్ధ కృతం జనేనా ప్రియమప్రమేయం న దూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్య దృష్టా బహవో హిదందా. ఇతడు ప్రబల శత్రువే నీకు, అందుకు సందేహం లేదు. అతడు శత్రువు కాబట్టే మన యొక్క పర్మిషన్ లేకుండా, మన అనుమతి లేకుండా మన లంకలోకి ప్రవేశించాడు హనుమంతుడు. శత్రువు కాబట్టే అశోకవనాన్ని నశింపజేశాడు. శత్రువు కాబట్టే అక్షకుమారుణ్ణి చంపాడు. శత్రువు కాబట్టే 7 మంత్రుల యొక్క కుమారులను, 7 సేనాధిపతులను చంపాడు. 5 మంత్రుల కుమారులను చంపాడు. అంత శత్రుత్వమే. కానీ దూతను వధింపరాదని సత్పురుషులు వచిస్తున్నారు. దూతను దండించు పద్ధతులు ఇంకా ఎన్నో ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ మెథడ్స్. చంపడం కాదు మార్గం, దూతను శిక్షించు. న దూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్య దృష్టా బహవో హి దండా. అనేక దండనాలు ఉన్నాయి. ఎన్ని దండనాలు కావాలో అవి విధించుకో నువ్వు, కానీ దూతను మాత్రం చంపడం అంగీకరించను, ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. కమ్ వాట్ మే. నేను చెప్పేది నిజం. నిజం చెప్తున్నప్పుడు వి స్టిక్ టు అవర్ గన్ అంటాను చూడండి, అంతే. మనం ఏదంటామో దానికి నిలబడతాం, అంతే. ఇంకో వేరే మాటే లేదు దాంట్లో. వైరూప్య మంగేషు కసాభిఘాతో, అదే వ్యక్తిత్వం యొక్క లక్షణం, స్థిరత్వం. అందుకే అన్నా నేను, విభీషణుడు సత్వగుణానికి ప్రతీక. ఎందుకు సత్వగుణానికి ప్రతీక? స్థైర్యం, ఆత్మస్థైర్యం, స్థిరత్వం. ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట, తర్వాత ఒక మాట. రాజుగారు కళ్ళెర చేస్తే ఒక మాట, కళ్ళెర చేయకపోతే ఒక మాట. లేదు అక్కడ. ఎన్నిసార్లు మాట్లాడినా ఒకటే మాట. వైరూప్య మంగేషు కశాభిఘాతో మౌండ్యం తథా లక్షణ సన్నిపాత ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వధస్తు దూతస్య ననఃశ్రుతోపి. ఆ దండన విధానాలు ఏమున్నాయో చెప్తున్నాడు విభీషణుడు రావణాసురుడికి. అంగములకు వికార రూపము కూర్చుట, అంటే కాళ్ళు చేతులు కోసేయడం, వేళ్ళు తీసేయడం, ఏవో అటువంటివి. కొరడాతో దెబ్బలు కొట్టుట, కొరడాతో కొట్టచ్చు. శిరోముండనము గావించుట, మౌంఢ్యం తథా లక్షణ సన్నిపాత. శిరోముండనం చేయొచ్చు, కూర్చోబెట్టి గుండు గీసేయచ్చు. మనం అంటాం కదా గుండు గీసి గాడిద మీద తిప్పడం అని, అట్లాంటిది శిరోముండనం. శరీరంపై వాతలు పెట్టుట, ఇవి దూతను దండించే పద్ధతులు. దూతను వధించుట గూర్చి మనము వినియే ఉండలేదు. న శృతోపి వధస్తు దూతస్య న శృతోపి. నేను ఎప్పుడూ వినలేదు, దూతను సంహరించడం అనే మాటే వినలేదు నేను.
నీవు ఇన్ని శాస్త్రాలు చదివావు, బహుశాస్త్ర కోవిదుడివి, మరి నీ శాస్త్ర పాండిత్యం అంతా వృధాయే కదా. ఇన్నాళ్ళు తపస్సు చేసి సాధించిన శాస్త్ర విద్య అంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి దూతను చంపకూడదు, తెలుసుకో నువ్వు. భవద్విధ కోప వశేహి తిష్ఠేత్, నీవు బుద్ధిబలంతో ధర్మార్థాలను బాగా ఎరిగిన వాడువు, యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయం చేయగలవాడువు. అట్టి ప్రాజ్ఞుడవైన నీవు కోపవశుడువై ఉండట ఎట్లు? జ్ఞానులు కోపమును నిగ్రహించుకొందురు. నువ్వు కోపం తెచ్చుకోవడం ఏంటి? చూడండి, దీంట్లో మనకు కూడా ఉపయోగించుకునే మాట, కోపం నియచ్చంతి సత్వవంతః. కోపం వస్తే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తించాలి. మన నోటికొచ్చిన మాట చేతికొచ్చిన దెబ్బ చేయడానికి లేదు. ప్రాజ్ఞుడవైన నీవు కోపవశుడవై ఉండుట ఎట్లు? జ్ఞానులు కోపమును నిగ్రహించుకొందురు. భవద్విధ కోపవశేహి తిష్ఠేత్, కోపం నియచ్చంతి సత్వవంతః న ధర్మవాదేన చ లోకవృత్తేన శాస్త్రబుద్ధి గ్రహణేషు చాపి. ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందు, లౌకిక ఆచారములందు, శాస్త్ర అర్థములను గ్రహించుటలోను, ఇతరుల మనస్సులను అవగాహన చేసుకొనుటలో నీకు సాటైన వారు ఎవరైనా ఉన్నారా మహారాజా? సురాసురులందరిలోనూ నువ్వు శ్రేష్ఠ. సర్వ సురాసురాణం, సురులు అసురులు అందరిలోనూ నీవే శ్రేష్ఠుడివి. సమస్త విద్య ఉంది, శాస్త్రార్థాలు గ్రహించగలవు, ఇతరుల మనస్సులు అవగాహన చేసుకోనగలవు. నీకు దీటైన వాడు ఎవడున్నాడు? పరాక్రమోత్సాహ మనస్వినాం చ సురాసురాణామపి దుర్జయేన త్వయా ప్రమేయేన సురేంద్ర సంఘ జితాశ్చ యుద్ధేశ్వ సకృన్నరేంద్ర. పరాక్రమము, ఉత్సాహశక్తి, మనోబలము గల దేవతలకు, అసురులకు నీవు దుర్జయుడువు. అట్టి సాటిలేని శక్తి గల నీ చేతిలో దేవతలను, నరేంద్రులను పెక్కు పర్యాయములు యుద్ధమును హతమార్చావు, పరాజితులను చేశావు. ఇత్తం విధస్యామర దైత్య శత్రు, అందరినీ సంహరించావు, నువ్వు జయించావు, పరాజితులను గావించావు, నీవు జయించావు. నీవు అమరులకు, దైత్యులకు భీతి గొలుపు వాడవు, శూరుడవు, వీరుడవు, అజేయుడవు. ఇప్పుడు మాట నేర్పు గలతనం అంటే ఇది. మాట నేర్పు, చెప్పే విధానం ఏమిటి? అదే మాట. హనుమంతుడు ఏ విధంగా రావణాసురుడితో మాట్లాడాడో అదే విధంగా అంత శక్తి బుద్ధియుక్తులతో మాట్లాడుతున్నాడు మన విభీషణుడు. కానీ ఇతన్ని బాగా పొంగేటట్టు చేస్తున్నాడు. అజేయుడివి, సూర్యుడివి, పండితుడివి, శాస్త్ర కోవిదుడివి, అజేయుడివి, అమోఘమైనటువంటి పరాక్రమం గలవాడివని. అట్టి నీవు ఎవ్వరును మనసును కూడా కీడు తలపెట్టరు. ఓ మహారాజా, పూర్వము నీకు హాని చేయ సంకల్పించిన వీరులంతా కూడా కుర్వంతి వీరా మనసాప్యలీకం ప్రాణైర్విముక్త నతుభో పురాతే. నీ కోసం అందరూ కూడా ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారయ్యా. ఈ కపిని వధించడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? నాకైతే ఏం కనపడట్లేదు. నచాప్యస్య కపేర్ ఘాతే కంచిత్ పశ్యామ్యహం గుణం. ఏముంది చెప్పు, ఉపయోగం ఏముంది? ఈ కోతిని చంపేస్తావు, వాట్ ఈస్ ద యూస్? ఈ మరణదండనను ఈతనిని పంపిన వారికి విధింపవలెను. దేశ్యయం పాత్యతాం దండో ఐరయం ప్రేషిత కపి. నువ్వు చంపాలనుకుంటున్నావు కదా, చంపాలనుకుంటే నీకు నిజంగా ధైర్యము దమ్ము ఉంటే ఇతన్ని పంపిన వాళ్ళని చంపు. దూతం చంపడం ఏంటి? సాధుర్వా యది వా సాధు పరేరేష సమర్పిత. ఈ వానరుడు, ఈ కోతి మంచివాడైనా చెడ్డవాడైనా శత్రువుల చేత పంపబడినవాడు. పాపం వాళ్ళు పంపన్నారు. అతను చెప్పాడు కదా, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, రాముని యొక్క దూతను. అంతే, అతని ఇంట్రడక్షన్ అదే. నా అంతటి నేను వచ్చాను నిన్ను ఎదిరించడానికి అని చెప్పలేదు హనుమంతుడు. అందుకని అంటున్నాడు విభీషణుడు ఆ మాట. అప్పుడు ఇతన్ని ఎవరు పంపించారు? స్వతంత్రుడా? మనం ఉద్యోగం చేస్తున్నాం, మనం స్వతంత్రులం కాదు. ఒక ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళం, మనం స్వతంత్రులం కాదు. మనకు స్వతంత్రత ఉంది, మనం ఏది పడితే చేయొచ్చు అనడానికి లేదు. ఒక చట్టం ఉంది, ఒక రూల్ ఫ్రేమ్వర్క్ ఉంది మనకి. దానికి లోబడే మనం ఉద్యోగం చేయాలి. మనం సర్వస్వతంత్రులం. ఒక గ్రీన్ పెన్ దొరికింది, ఎక్కడ పడితే అక్కడ మనం హాయిగా అగ్రిమెంట్లు అవ్వచ్చు, ప్రభుత్వం బద్దులవుతుంది అంటే కుదరదు. ఇతడు కూడా అస్వతంత్రుడు, హనుమంతుడు కూడా అస్వతంత్రుడు. వారి మాటలను వినిపించుచున్నవాడు మాత్రమే. అతని డ్యూటీ ఏమిటి? వారిని పంపించిన యజమాని ఎలా మాట్లాడమన్నాడు అట్లా మాట్లాడాడు.
కనుక ఈ దూత వధార్హుడు కాదు. తస్యాన్నాస్య వధే యత్న కార్య పరపురంజయ. మహోదధిని దాటి ఇతనిని చంపేస్తే మరి ఎవ్వడునూ ఆకాశ మార్గాన్ని ఈ మహోదధిని దాటి ఇచ్చడికి రాగలవాడు ఉండడని నాకు తోస్తోంది. ఇతన్ని ప్రాణాలతో విడిచిపెడితే ఇతడు రామలక్ష్మణుల వద్దకెళ్ళి ఇచ్చటి సమాచారాన్ని అంతటా వారికి చెప్తే అప్పుడు వారు ఇక్కడికి వస్తే ఆ పిమ్మట శత్రువులను తుదముట్టించుట సులభమవుతుంది అని అంటాడు. నీవు అర్థం చేసుకోవయ్యా, ఇతన్ని ఇక్కడ చంపేసావనుకో, వీడు అసలు ఈ కోతి లంకకు వచ్చిందనే తెలియదు, ఈ లంకలో అతను చనిపోయాడని తెలియదు, ఇక అంతా సమాప్తం అయిపోతుంది కథ. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని వెతుక్కోవడం ఆ పద్ధతిలో ఉంటారు. ఇతను వెళ్ళి జానకం ఇక్కడ ఉంది, రావణాసురుడు ఉన్నాడు, లంకలో ఉన్నారు, ఈ లంకని నేను చూశానని చెప్తేనే అప్పుడు రామలక్ష్మణులు దండెత్తొస్తారు ఇక్కడికి. శత్రువులు వస్తే వాళ్ళందరినీ చుట్టుముట్టి మనం చంపేద్దాం. అంతే కదా, అల్టిమేట్ గా అదే జరిగేది. అస్మిన్ వినష్టే నహి దూతమన్యం పశ్యామి యస్తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియ దుర్వినీతౌ ఉద్యోజయే దీర్ఘ పదావరుద్ధౌ. ఆ పిమ్మడి శత్రువులను ముట్టడించడం మనకి ఈజీ అవుతుంది. అందువల్ల ఇతన్ని వధించు ప్రయత్నం చేయదగదు. నీవు ఈ యొక్క ప్రయత్నాన్ని ఇంద్రాది దేవతల విషయమున జరుపుట తగును. ఈ చిన్న వానరంపై నీ పరాక్రమము, నీ శౌర్యము, నీ యొక్క బలమును ప్రకటించడం చాలా బాధగా ఉందని మహారాజా అని అంటాడు. యుద్ధాయ యుద్ధప్రియ దుర్వినీతో. యుద్ధము బలగర్విత్తులైన రాజకుమారులు ఇచ్చటికి మిక్కిలి దూరంగా ఉన్నారు. ఇతన్ని వధిస్తే మరి ఒక దూత ఉండడని నాకు అనిపిస్తోంది. ఆ రాజకుమారులు ఇద్దరు ఉన్నారు కదా, రాముడు లక్ష్మణుడు, దశరథ మహారాజు యొక్క కుమారులు. వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు సముద్రానికి అవలి ఒడ్డున. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మంకీ టు కమ్ బ్యాక్. సో ఈ వానరుడిని అక్కడ పంపిద్దాం. వానరుడు అంటున్నాడు, హనుమంతుడని కానీ ఇతర పేర్లు కానీ చెప్పట్లే. వానరుడు. ఎందుకంటే రావణాసురుడి యొక్క అహంని సంతృప్తి పరచాలి విభీషణుడు, అప్పుడే ఇతని యొక్క ప్రాణం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని మాటికి వానరుడు అన్నాడు అనుకోండి, రావణాసురుడు సంతోషిస్తాడు. ఆహా వానరుడు అంటున్నాడు. మంకీయే కదా. త్వయా మనోనందన నైర్భతానాం యుద్ధాయతి రాసయితుం నయుక్త. రాక్షసుల మనస్సుకు ఆనందమును కలిగించేటువంటి ఓ మహారాజా, నీవు సురాసురులకు అజేయుడువు, పరాక్రమము, ఉత్సాహము, మనోబలము రాక్షసులకు ఇచ్చినటువంటి ఈ యుద్ధావకాశము నీవు చేతులారా విడిచిపెట్టడం యుక్తం కాదు. ఇతన్ని ఇక్కడ చంపేస్తే అసలు కథ లేదు, యుద్ధం లేదు, ఏమీ లేదు. నీ యుద్ధ కండూతి ఏమైంది? నీ యుద్ధ ఆ యొక్క మనస్సు ఏమైంది? అజేయుడు, పరాక్రముడు, బలవంతుడివి, వీర్యవంతుడివి, శౌర్యుడివి, సూర్యుడివి, ఇటువంటి మహావీరుడివి నీవు ఒక యుద్ధం సంగ్రామం వచ్చేటువంటి అవకాశం విడిచివేస్తావా? అంటే నీకు వాళ్ళతో యుద్ధం చేయాలని లేదా? వాట్ ఈస్ దిస్? మనస్విన శస్త్ర భృతాంబరిష్ట. నీకు హితులు, శూరులు, అతి జాగరూకులై యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు, సద్గుణ వంశ సంజాతులు, మనోబలము గలవారు, శస్త్రధారులలో శ్రేష్ఠులు, నీచే పోషించబడుతున్నవారైన కోట్లాది యోధులు నీకు తోడుగాగలరు. అట్టి నీ సైన్యములో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానువర్తులై మూఢులైన ఆ రాజపుత్రులను బంధిస్తారు. అప్పుడు నీ పరాక్రమం ఎంతటిదో తౌ రాజపుత్రో వినిగృహ మూఢౌ పరేషుతే భావయుతుం ప్రభావం. అప్పుడు తెలుస్తుంది నీ కెపాసిటీ ఏమిటో. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చాలా చాలా సింపుల్గా ఆలోచిస్తున్నావయ్య బాబు. అసలు బ్రహ్మాండంగా యుద్ధం చేసి ఆ రామలక్ష్మణులను తుదముట్టేచ్చేటువంటి అవకాశం నీ చేతిలోంచి జారిపోతోంది. ఆఫ్టర్ ఆల్ ఈ వానరుణ్ణి చంపేస్తే నీకు జరిగేదేముంది? నిశాచరాణామధిపోనుజస్య విభీషణ స్తోత్రం అవాక్యమిష్టం. అప్పుడు రావణాసురుడు చూడండి, అదే అంట, నేను ఆవేశపూరితమైనటువంటి హృదయంతో ఆలోచిస్తే సమస్తము పిచ్చి పిచ్చిగానే ఉంటుంది. అంతా ఏదో తిక్కగా మనం చేసుకుంటూ ఉంటాం పనులు. ముందో డెసిషను, తర్వాత ఒక డెసిషను. రావణాసురుడు స్థిరత్వం లేదు, అందుకే రాజపదవి నుంచి తొలగించబడ్డాడు. రాక్షసులకు ప్రభువు, దేవతలకు శత్రువు, మహాబలశాలి, రాక్షస రాజులలో ప్రముఖుడు అయినటువంటి రావణుడు తమ్ముడైన విభీషణుడి సూచన విని భేష్ అనుకున్నాడట. తనని మెచ్చుకుంటున్నాడు. ఫస్ట్ పాయింట్. రెండవది, రామలక్ష్మణులను తుదముట్టించచ్చు అనేటువంటి విషయం చెప్తున్నాడు. మూడవది, ఆఫ్టర్ ఆల్ ఈ వానరుడి మీద నీ ప్రతాపం ఏంటి? నువ్వు మహారాజువి, రాక్షసేంద్రుడివి,
నీ ఒక వానరుడి మీద యుద్ధం చేస్తావా, అతన్ని చంపేస్తావా అనుకుని అతనితో అంటాడట, దేశకాల హితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్. అయినా తమ్ముడు చెప్తున్నాడు, సోదరుడు, మంత్రి కాబట్టి సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హిత. నీవు చెప్పింది 100% కరెక్ట్, బాగుంది, బాగా చెప్తున్నావు. యుక్తమే పదం కూడా చూడండి, అక్కడ భేషి అనటం లేదు, యుక్తమే. యుక్తమే అంటే రామలక్ష్మణుని ఇక్కడికి తెప్పించి ఇక్కడ సంహరించేనే అతని యొక్క మనస్సు చల్లబడుతుంది. కాబట్టి యుక్తమే, మంచి మాట చెప్పావు. దూతను వధించుట నిజంగా నింద్యమే. ఈ వానరుని వధించుట మాని అవశ్యం తు వధాదస్య క్రియతామస్య నిగ్రహ. సరే, ఇతన్ని వధించొద్దు, లెట్ us నాట్ కిల్ హిమ్. మరి ఎట్లా శిక్షించాలి, నువ్వు చెప్పిన పనిష్మెంట్స్ ఏం నచ్చలేదు నాకు అంటాడు. అని కపీనాం కిలలాంగూలం. కోతికి ప్రాణం అంటే ఏమిటమ్మా, తోక, వాలము అంటారు దాన్ని. వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ, అదే వారికి అలంకారం అని. తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. వెంటనే ఇతని వాలానికి నిప్పు అంటించండి. ఇతడు కాలిన వాలంతో వెళ్ళిపోతాడు. చూడండి ఎంత బుద్ధిహీనత అంటే, అసమాన పరాక్రమాన్ని చూపించినటువంటి మన హనుమంతుడు ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయతేనైవ దదాహి లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం. శతయోజన దూరాన్ని ఒక్క అడుగులో అట్లా ఎగిరి అట్లా వచ్చేసాడు లంకకు. ఏక బిగిన వచ్చాడు, మధ్యలో హాయిగా రెస్ట్ తీసుకుందామని ఏం అనుకోలేదు ఆయన. అలా వచ్చినటువంటి మన హనుమంతుడిని చాలా తక్కువ అంచనా వేశాడు రావణాసురుడు. అక్కడే అతని యొక్క బుద్ధిమాంద్యం కనబడుతోంది. వాలాన్ని అంటించేయండి అన్నాడు. అంటించేస్తే కాలిపోయిన తోకతో అతడు తిరిగి రామలక్ష్మణుల దగ్గరికి వెడతాడు. అతని ఉద్దేశం ఏమిటి, కాలిపోయిన తోక చూసి రామలక్ష్మణులు బెంబేలెత్తిపోయి భయపడిపోతారు. తత పశ్యంతి మం దీనం అంగరోైరూప్యకర్షితం. తిరిగి వెళ్ళిన పిమ్మట అంగ వికార బాధతో దీనుడై ఉన్న ఇతన్ని మిత్రులు, ఆప్తులు, బంధువులు, సహృదయులు, అతన్ని పంపిన వారందరూ కూడా చూస్తారు అని అంటూ, నమిత్ర జ్ఞాతయ సర్వే బాంధవా సమహృజ్జన. అందరూ కూడా చూస్తారు ఇతన్ని బాగా కాలిపోయిన తోక, ఆ అంగవికార వైకల్యమే కదా అది, తోక కాలిపోతుంది. సో తోక లేని కోతి. ఆజ్ఞాపయద్రాక్షసేంద్ర పురం సర్వం సత్యత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభి పరిణీయతాం. ఇంకా పైన చూడండి, ఇతనికి బాగా అవమానం జరగాలి. ఇప్పుడు మనం ఏమంటాం, ఎవరిదైనా ఊళ్ళల్లో, పల్లెటూళ్ళలో, సిటీలో అట్లాంటివి జరగవు. పల్లెటూళ్ళల్లో ఏం చెప్తారంటే, ఎవడన్నా తప్పు చేస్తే గుండు కొట్టి గాడిద మీద కూర్చోబెడతారు, మెళ్ళో చెప్పులు దండేస్తారు. అంటే గుండు కొట్టడం, గాడిద మీద కూర్చోబెట్టడం, మెళ్ళో చెప్పులు దండ వేయడం అంటే అదొక పెద్ద అవమానం. గుండు కొట్టడం ఒక అవమానం, గాడిద ఒక అవమానం, చెప్పులు దండ ఇంకా అవమానం. బొగ్గు పూస్తారు, నల్లగా పూసేసి ఊరంతా తిప్పుతారు వాళ్ళని పాపం. అంటే సంథింగ్ ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఏదో పనిష్మెంట్ కింద, తప్పు పని, తప్పు ఆలోచన. ఇతను కూడా అదే చెప్తున్నాడు. ఏమని, మండుచున్న తోకతో ఈ కోతిని కూడళ్ళ యందు పురమునందంతటా త్రిప్పుడు. పాప అంటించి ఊరుకోవడం కాదు, తిప్పండి ఇతన్ని, మొత్తం ఊళ్ళో అంతా తిప్పండి, లంకంతా కూడా. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షస కోపకర్షిత. ఇక చూడండి, రాక్షసులంతా కూడా రావణాసురుడి యొక్క ఆ మాటని విన్నారండి. ఏమన్నాడైనా, తోకను కాల్చి అంటించండి, ఊరంతా తిప్పండి. హనుమంతుని తోకకు చినిగిపోయిన నూలు వస్త్రాలు, తక్కిన బట్టలన్నీ తెచ్చి చుట్టారట. ఎంత అదృష్టం అంటే అక్కడ చూడండి, సంవేష్టమానే లాంగూలే వ్యవర్ధత మహాకపి శుష్కమింధ మహాసాధ్య వనేశ్విన హుతాశన. ఆ వానరోత్తముడు తన వాలానికి రాక్షసులు బట్టలు చుడుతున్నప్పుడు వనములలో 3 వారి ఎండి ఉన్న చెట్లకు అంటుకొని అగ్ని వలె వృద్ధి చెందాడట ఆయన. ఆయన బాగా కోపం వస్తోంది.
తన శరీరాన్ని పెంచుతున్నాడు, వాలాన్ని పెంచుతున్నాడు. పాపం వాళ్ళు ఎన్ని బట్టలు తెచ్చినా కూడా దానికి సరిపోవట్లేదు. తెస్తున్నారు 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 తెస్తున్నారు, నూలు వస్త్రాలు, జనపనారలు అన్ని తెస్తున్నారు, చుడుతున్నారు, దానికి అంటించాలని ప్రయత్నిస్తున్నారు. తైలేన పరిశిచాద్య తేగ్నిం తత్రాభ్యపాతయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాం స్థానపాతయత్. ఆ రాక్షసులు ఆయన వాలాన్ని నూనెతో తడిపి దానికి నిప్పంటించారు. వెంటనే అతడు రోషావేశంతో బాల సూర్యుని వంటి ముఖ కాంతులతో మంకాంబుధి హనుమంత నీ చరణ మంగవించి తిమి హనుమంత మంగా బుధి హనుమంత. మహాపరాక్రమవంతుడు మన హనుమంతుడు. బాలార్క బింబము ఫలమని పాటిన, ఆ సూర్యుడిని ఒక పండు అనుకుని పట్టుకున్నవాడు. ఈ రాక్షసులు అజ్ఞాన తిమిరాంధస్య అంటాం చూడండి, ఆ విధంగా అజ్ఞానం అనేటువంటి చీకట్టలో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళంతా. ఆయన వాలాన్ని నూనెతో తడిపి దానికి నిప్పంటించారట. వెంటనే అతడు రోషావేశంతో కోపోద్రిక్తుడై బాల సూర్యుని వంటి ముఖ కాంతులతో తేజరిల్లుతో మండుచున్న తన వాలంతో ఆ రాక్షసులను పారద్రోలాడు. ఇట్లా ఇట్లా ఊపాడు పెద్దగా ఆ వాలాన్ని. వాలం పెరిగింది, తోక పెరిగింది. ఇంక అంతేనండి. లాంగూలం సంప్రదీప్తం తు ద్రష్టం తస్య హనుమత సహస్త్రీ బాల వృద్ధాశ్చ జగ్ము ప్రీతా నిశాచర. ఇక లంకలో నుంచోబెట్టారు తీసుకెళ్ళి. ఆ హనుమంతుని తోకను వినోదంగా చూడటానికి స్త్రీలతో సహా, బాలులతో సహా, వృద్ధులతో సహా అందరు పరిగెత్తుకొచ్చారు. ఇక నభూయ సంగతే క్రూరై రాక్షసై రహితత్తమ నిబద్ధ కృతవాన్ వీర తత్కాల సదృశీమతిం. క్రూరులైన రాక్షసులందరూ కూడా కలిసి ఆ వానరోత్తమును దృఢంగా బంధించారట. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యం ఉన్నా కూడా సమయస్ఫూర్తితో బంధనాల్లోనే ఉండిపోయాడు. బాగా కట్టేశారు ఆయన్ని. ఆయన హ్యాపీగా కూర్చున్నాడు. బికాస్ బుద్ధిర్బలం యశోధైర్యం. బుద్ధి బలం ఉంది ఆయనకి. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఉచితానుచితాలు తెలిసినటువంటి మహానుభావుడు, బుద్ధిమంతుడు, బుద్ధిశాలి. ఈ రాక్షసులు నన్ను బంధించిన వారేమీ చేయజాలరు, కావున నేను ఈ పాశములను త్రెంచుకుని ఆకాశమునకు ఎగిరి వీరిని చంపివేసెదను. ఏమీ లేదు, లెక్కం బాగా కట్టని, నన్ను వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారో పెట్టని అని కూర్చున్నాడు ఆయన. నా స్వామి అయిన శ్రీరాముని కార్యం కోసం. ఎవరి కార్యం అక్కడ? నా స్వామి అయిన శ్రీరాముని కార్యం. యది భర్తృదుత్థాయ చరంతం భర్తృశాసనాత్ బద్ధం తేతే దురాత్మానో నతుమే నిష్కృతి కృత. రామ కార్య సిద్ధికై ప్రయత్నిస్తున్న నన్ను ఈ దుర్మార్గులు రావణాసురుని యొక్క ఆజ్ఞతో బంధించారు. నేను వారిని కలిగించిన కష్ట నష్టములు యందు ఇది ఏమాత్రమూ లెక్కలోనికి రాదు. యుద్ధమునందు రాక్షసులందరినీ ఎదుర్కొనుట నేనొక్కడనే చాలు. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనాన్ని నేను సహిస్తాను. ఈ నెపంతోనైనా లంకను పరిశీలించి మరొకసారి తిరిగి చూడవచ్చు. సో లోపల అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ పెడతా. లంకా చారయితవ్యా వై పునరేవ భవేదితి. ఇంతకు ముందు రాత్రి వేళ దుర్గ నిర్మాణ విధానాన్ని నేను సరిగ్గా చూడలేదు. అంటే నగర రక్షణకై రహస్యములైన ఏర్పాట్లు నేను చూడలేదు. అతను ఆలోచిస్తున్న విధానం చూడండి. రాత్రౌ నహి సుదృష్ట మే దుర్గ కర్మ విధానత. నగరంలో, రాజ్యంలో ఏం చేస్తారు, కొన్ని రహస్య మార్గాలు పెట్టుకుంటారు. తర్వాత కొన్ని దుర్గ నిర్మాణ విధానం, ఆ కోట ఎలా నిర్మించబడింది అదంతా కూడా సరిగ్గా చూడలేదు. ఎందుకు? జానకమ్మను చూడాలనే ఆతురత. జానకని చూడాలి, సీతమ్మను చూడాలి. సీతమ్మకు ఆ యొక్క రాముని యొక్క ఆ మధురమైనటువంటి, ఆ ప్రీతికరమైనటువంటి ఆ యొక్క బహుమతిని ఇవ్వాలి. ఆ తత్వంతో ఉన్నాడు హనుమంతుడప్పుడు. అంతే తప్ప నగరం ఎలా నిర్మితమైంది, మనం వస్తే లోపలికి అటాక్ ఎక్కడి నుంచి రావాలి, ఇవన్నీ చూడలేదు ఆయన. కానీ ఇప్పుడు అనుకుంటున్నాడు నేను సరిగ్గా చూడలేదు. అది కూడా రాత్రిపూట. తెల్లవారేసేపటికి మళ్ళీ రావణాసురుడు, సీతమ్మ మాటలు ఇవన్నీ నడిచినాయి. కనుక పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలించి చూడాలనుకుని ఈ రాక్షసులు మరలా నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్ట ప్రకారం నన్ను బాధింతురుగాక. నా మనస్సుకు క్లేశం ఏమాత్రం కలగదు. నో ప్రాబ్లం. కామం బద్ధస్య మే భూయ
పుచ్చస్యోద్దీపనేన చ పీడాం కుర్వంతు రాక్షాంసి నమేస్తి మనసశ్రమ. నాకేం ఇబ్బంది లేదు, నాకేదో మనసు బాధపడుతుంది అనుకుంటున్నారేమో. నో వరీస్, హ్యాపీగా ఉన్నా. రామకార్యం సిద్ధించాలి. రామకార్యం, లంకా రహస్యం తెలుసుకోవాలి. అనంతరం ఆ రాక్షసులు సంతోషిస్తూ మహాబలశాలి తన మనోభావాలను బయటకు పొక్కనీయకుండా ఉన్నవాడైనటువంటి ఆ యొక్క కపిశ్రేష్ఠుని పట్టుకుని వెళ్ళారు. హనుమంతుడిని పట్టుకుని ఈ రాక్షసులంతా కూడా బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అందరూ కూడాను ఆ రాక్షసుడిని పట్టుకుని, పాపం హనుమంతుడిని పట్టుకుని బయలుదేరారు లంకలో ఊరేగించడానికి. పాపం అవమానించాలి కదా లంకంతా తిప్పడానికి. ఇక చూడండి వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్. శంఖభేరీ నినాదయిస్తం ఘోషయంత స్వకర్మభి. ఇక అందరూ కూడా శంఖనాదాలు, భేరీధ్వనులు, డక్కా మృదంగ వాద్యాలు, తమ జబ్బలు ఎంత బలం వస్తే అంత స్ఫాలనము అంటాం దాన్ని. భుజాస్ఫాలనము అంటే జబ్బలు బాగా చరుచుకుంటూ టపా ఇట్లా కొట్టుకుంటూ సింహ గర్జనలతో లంకా నగరాన్ని ప్రతిధ్వనింపజేస్తూ త్రిప్పసాగారట. శత్రుసూదనుడైన మన హనుమంతుడు అన్వీయమానో రక్షోభీయయౌ సుఖమరిందమః. శత్రుసూదనుడు, శత్రువులచే పట్టుబడేవాడు కాదు, శత్రువులను సంహరించేవాడు, శత్రువులను జయించేవాడు మన యొక్క వీరాది వీరుడైనటువంటి హనుమంతుడు. రాక్షసులు తన వెంట నడుస్తూ ఉంటే హాయిగా తిరుగుతూ ఆ లంకానగరమంతా కూడా హనుమాన్ చారయామాస రాక్షసాణం మహాపురీం చూస్తున్నాడంతా కూడా. ఆ కోట నిర్మాణం ఎలా జరిగింది, లంక ప్రవేశించడం ఎలాగా, లంక దుర్భేద్యమైనదంటారు, ఎంత భేద్యమైనది అని చూస్తున్నాడు. అంతటా వానరోత్తముడు విచిత్రములైన రాజప్రసాదాలు, గుప్తములైన భూగృహాలు, బాగా తీర్చిదిద్దబడినటువంటి వీధీశ్చ గృహ సంబాధ కపి శృంగాటకానిచ, చక్కటి వీధి కూడళ్ళు, గృహములతో ఇరుకుగా ఉన్న వీధులు, కూడళ్ళు, విశాల మార్గాలు, చిన్న చిన్న సందులు, రహస్య ద్వారాలు గల చిన్న గృహాలు, ఆకాశాన్నంటి ఉన్న ఎత్తైన భవనాలు కూడా చూశాడట. చత్వరేషు చతుష్కేషు రాజమార్గే తథైవచ ఘోషయంతి కపిం సర్వే చార ఇత్యేవ రాక్షస. హనుమంతుడు చక్కగా తీసుకెళ్తున్నారు వాళ్ళు. వీధి వీధి, కూడలి కూడలి, విశాల మార్గాలు, చిన్న సందులు, రహస్య ద్వారాలు, చిన్న గృహాలు, పెద్ద గృహాలు, మంటపాలు. ఇది ఏమనుకుంటూ తిరుగుతున్నారు? ఘోషయంతి కపిం సర్వే చార ఇత్యేవ రాక్షస. ఇతనొక గూఢచారి, చూడండి చూడండి, గూఢచారి, చూడండి చూడండి అంటూ తీసుకెళ్తున్నారట. హనుమంతుడు ఆనందంగా ఉంది. వాడు గూఢచారి అనుకోనియండి, అరిమర్దనుడు అనుకోనియండి, శత్రుసూదనుడు అనుకోనియండి, ఏదైతే ఉంది ప్రతి దాంట్లోనూ తన యొక్క విశేషతత్వాన్ని తెలుసుకుని ప్రవర్తించేటువంటి సరళి ఉన్నటువంటి వ్యక్తే, ఆ తత్వమే హనుమంతుడు. మంటలతో కూడి ఉన్న వాలము గల హనుమంతుని చూడగోరిన వారే ప్రతి గృహము నుండి, ఇప్పుడు మనకి వీధిలో ఏదైనా ప్రొసెషన్ ఎడుతుంటే, ఊరేగింపు పెడుతుంటే ఏం చేస్తాం? అందరు బాల్కనీలోకి వచ్చి ఇట్లా నుంచుంటాం. అదొక టైం పాస్. పాపం అక్కడ కూడా అదే టైం పాస్ జరుగుతోంది. స్త్రీలు, బాలురు, వృద్ధులు అందరూ కూడా బయటకు వచ్చి స్త్రీ బాల వృద్ధ నిర్జగ్ము తత్ర తత్ర కుతూహలాత్, ఎంతో కుతూహలంతో చూస్తున్నారట వాళ్ళంతా కూడా. ఆ హనుమంతుని బాలాగ్రము మండుతూ ఉండగా వికృత నేత్రులైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించారట. ఓ సీత, పాప సీతమ్మ తల్లికి అక్కడ జరిగిందంతా తెలియదుగా, సీతమ్మకి చెప్తున్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళు అదే కదా పని, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. యస్త్వయా కృత సంవాద సీతే తామ్ర ముఖ కపి లాంగూలేన ప్రదీప్తేన స ఏష పరిణీయతే. ఓ సీత, ఇంతకు ముందు ఎర్రని ముఖం గల ఒక కోతి నీతో మాట్లాడింది కదా, అతని తోకకు నిప్పండించి రాక్షసులు ఈ నగరమంతా తిప్పుతున్నారు. ఆ రాక్షస స్త్రీల పలుకులు విని సీతాదేవి చెవులకు ములుకుల వెలే గుచ్చుకుందట. ఆమె విలవిలలాడిపోయిందట మన సీతమ్మ తల్లి. శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం. మన జానకమ్మ తల్లి విలవిలడాడిపోయింది. ఏదో ఒక చిగురు ఆ యొక్క ఆశతో ఆవిడ తన జీవితాన్ని వెలిబుచ్చాలనుకుంటోంది. ఈ హనుమంతుడు వెడతాడు, రామునికి చెప్తాడు, రాముడు వస్తాడు, రావణుణ్ణి సంహరిస్తాడు, గౌరవంగా తనను అయోధ్యకు తీసుకువెళ్తాడని. ఈ మధ్యలోనే హనుమంతుడు పట్టుబడ్డాడు. పాపం తోకకు నిప్పంటించుకుందన్న విషయం తెలుసుకుని వైదేహి శోక సంతప్త హుతాశనముపాగమత్.
తనను రావణుడు అపహరించిన నాటి బాధకు లోనైందట ఆవిడ. ఆ రోజు ఎంత దుఃఖార్త అయిందో అమ్మవారు. ఆ విధంగా విలవిలలాడిపోయిందట. విలవిలలాడిపోయి మంగళాభిముఖీ తస్య సా తదాస్మి మహాకపే ఉపతస్తే విశాలాక్షి ప్రేతా హవ్యవాహనం. అగ్నిదేవుడు మహాపతివ్రత కదా, మహాసాధ్వి. అటువంటి సాధ్వీమణులు అమ్మవారు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, యముడు, వీరంతా కూడా ఆ సాధ్వీమణులకు అరుంధతి గారు గాని, ద్రౌపది గాని, మండోదరి, సీతమ్మ, వీరంతా కూడా మహాపతివ్రతలు. వారి యొక్క ఒక్క పిలుపుకు సమస్తమైనటువంటి దేవతలు కూడా పలుకుతూ ఉంటారు. గౌరవం అదంతా. సీతాదేవి హనుమంతుని క్షేమాన్ని కోరుతూ అగ్నిదేవుణ్ణి వినవించుకుందిట. ఏమనంటే, యజ్ఞస్తి పతి శుశ్రూష యజ్ఞస్తి చరితం తపః. నేను పతి సేవా పరాయణనే అయినచో, నేను పతివ్రతనే అయినతే, తపమాచరించి ఉంటే, పతి సేవ అనేటువంటి తపస్సును నేను ఆచరించి ఉంటే, నేను నిష్కలంక పతివ్రతనైతే, పతి గురించి సేవ చేయడం వేరు, నిష్కళంకమైనటువంటి పతివ్రతనైతే, ఓ అగ్నిదేవ యది చాస్త్యేక కపత్నీత్వం సీతో భవ హనుమతః. సీతో, చల్లబడు, హనుమంతుణ్ణి చల్లగా చూడు, మంట కలిగించకు, బాధను కలిగించకు, ఇబ్బంది పెట్టకు నా హనుమంతుణ్ణి. యది కించిదనుక్రోశ తస్య మయ్యస్తి ధీమతః. నేను ఏమాత్రమైనా ధీమంతుడైన ఆ శ్రీరామ ప్రభు యొక్క దయకు నోచుకొని ఉంటే, ఆ శ్రీరాముని హృదయంలో నాకేదేనీ కొంత స్థానం ఉండుంటే, నా పుణ్యఫలము ఏ కొంచెమైనా మిగిలి ఉంటే, మనం అంటాం కదా, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏ కొంచెం పుణ్యమైనా సరే, భగవంతుడా మా తండ్రి గారిని కాపాడు, మా అమ్మగారిని కాపాడు, మా పిల్లల్ని కాపాడు, నా భర్తని కాపాడు, అంతే కదా. అదే ప్రార్థన చేస్తాం అందరం కూడా, అదే ప్రార్థన. నా పుణ్యఫలం ఏదైనా కొంచెం మిగిలి ఉంటే మారుతిని యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమతః. యది కించిద్ అనుక్రోశ తస్య మయ్యస్తి ధీమతః. యది మాం వృత్త సంపన్నాం తత్ సమాగమలాలసాం. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావిస్తే, నేను సచ్చీలురాలిని, చక్కటి ప్రవర్తన నడవడిక కలదానిని, తన సమాగమమునకై నేను 1000 కన్నులతో ఎదురు చూస్తున్నట్లు ఎరింగితే, ఓ హవ్యవాహన వాయుసూనుని చల్లగా చూడు. వాయునందనుడు అతను. ఆంజనేయ స్వామి ఎవరు? హనుమంతుడు వాయునందనుడు. అటువంటి అతన్ని చల్లగా కాపాడు. యదిమాం తారయేదార్య సుగ్రీవ సత్య సంగరః. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలడనేటువంటి ఆ యొక్క విశ్వాసం అతనికి ఉంటే, ఆంజనేయుణ్ణి చల్లగా చూడు. అయితే తతత్ శ్రీషార్చిరవ్యగ్ర ప్రదక్షిణ శిఖో అనలః. అనలము అంటే అగ్ని. సీతాదేవి యొక్క ప్రభావంతో హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అన్నట్లు తీక్షణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణ పూర్వకంగా ప్రజ్వలించిందిట. బాగా భగభగ మండిపోయినటువంటి అగ్ని సీతమ్మ వారు అగ్నిదేవునికి చేసినటువంటి ప్రార్థనకు, మహాలక్ష్మి కదా, చాలా చల్లగా ఏదో ఇట్లా గుండ్రాలు 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 తిరుగుతూ ప్రదక్షిణ పూర్వకంగా తిరిగిందట. హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో కూడి ఉండి సీతాదేవి ప్రభావమున మారుతికి కొంచెం స్వస్థత చేకూరేటట్లు. ఇప్పుడు మంట కలిగిందనుకోండి ఎలా ఉంటుంది, భగభగవా మండిపోయి అంత చెమటలు పోసేసి ఇబ్బంది పడతాం. కానీ ఆయన మంచు గాలి వలె చల్లగా వీచాడట. భవో స్వాస్థ్య కరో దేవ్యా ప్రాళేయ అనిల శీతలః. చల్లటి పిల్లవాయువులాగా గాలి. అగ్ని ఆ యొక్క ఫెరోషియస్ ఆ ఫైర్ అంతా కూడా కూల్ అయిపోయింది, కొంచెం చల్లగా ఉంది. వాలము దహించబడుచుండగా వానరోత్తముడు ఈ విధంగా ఆలోచించాడట. ఏమనంటే, ప్రదీప్తో అగ్నిరయం కస్మాత్ నమాం దహతి సర్వతః. ఈ అగ్ని ఇందాకడి నుంచి భయంకరంగా ప్రజ్వరిల్లింది. ఈ అగ్ని నా శరీరాన్ని ఎందుకు కాల్చేయట్లేదు? ఉన్నట్టుండి చల్లబడిపోయింది ఏమిటి? మహాజ్వాలలతో కనపడుతున్న ఈ అగ్ని నన్ను ఏమాత్రం బాధించడం లేదు. ఇంకా పైన ఎలా ఉందయ్యా అంటే, శిశిరస్యేవ సంపాతో,
లాంగూలాగ్రే ప్రతిష్ఠిత అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయ. నా వాలం చివర, తోక చివర ఒక మంచు రాసి పెట్టినట్టుందిట. అంటే ఎంత చల్లగా ఉండాలో అంత చల్లగా ఉంది అగ్ని. మంట పెడితే అలా ఉంటుందా? మనం కూర ఏదన్నా చేస్తుంటేనే ఒకసారి ఏదన్నా గరిటో ఏదన్నా అట్లకాడ ఏదన్నా తగిలిందంటే సుర్రమంటుంది. దానికి ఒక పెద్ద బర్ణాలు, దానికి ఒక పెద్ద ఆఫ్టర్ ఆల్ కొంచెం ఇంత చిటుకు మన తగిలితేనే తోకే కాల్చేశారు వాళ్ళు. బట్టలన్నీ నూనె పోసి బట్టలు పెట్టి జనపనారలన్నీ చుట్టి, మామూలు వస్త్రాలు చుట్టి, నార వస్త్రాలు చుట్టి ఒక మంచు రాసి పెట్టినట్లుందిట. దానికి కారణం ఏదై ఉండొచ్చు అని అనుకుంటూ హనుమంతుడు అనుకుంటున్నాడు. అథవా తదితం వ్యక్తం యదృష్టం ప్లవతామయ రామ ప్రభావాదాశ్చర్యం పర్వత శరితాంపతో. నిన్న సముద్రంపై ఎగురుతున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరం వల్ల మైనాక పర్వతం నాకు సహాయపడటానికి సముద్రం నుండి పైకి వచ్చింది. సముద్రానికి ధీమంతుడైన మైనాకునకు శ్రీరామునకు సహాయపడటానికి అంతగా తమకు తాము ఆ సహాయం నాకు చేసినప్పుడు ఈ అగ్నిదేవుడు కూడా ఇట్లాగే సహాయపడుతున్నాడా ఏమిటి? నేను రామదూతను కాబట్టి సహాయపడుతున్నాడా? ఇంకా అంటున్నాడు ఆయన, సీతాయాశ్చాన్ ఋషంసేన తేజస రాఘవస్యచ. సీతాదేవి కనికరం కూడా ఉండొచ్చు, లేదా శ్రీరాముని యొక్క తేజస్సు, లేదా నా తండ్రి అయిన పితుశ్చ మమ సఖ్యేన నమాం దహతి పావక. నా తండ్రి అయినటువంటి వాయుదేవుని యొక్క ఫ్రెండ్ కాబట్టి, అగ్నిదేవుడు స్నేహితుడు కాబట్టి నన్ను దహించట్లేదు. మళ్ళీ ఇంకోసారి ఆలోచనలో పడ్డాట ఆయన. కథమస్య విధస్యేహ బంధనం రాక్షసాధమై ప్రతిక్రియాస్య యుక్తా స్యాత్ సతి మహ్యం పరాక్రమే. ఈ రాక్షసాధములు రామబంటు అయిన నా అంతటి వాణిని బంధించగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడైతే దీనికి ప్రతీకారం కూడా చూపాలిగా. వాళ్ళు నన్ను వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి నన్ను పట్టేశారు, బంధించేశారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు నేనేం చేయాలి? నా పరాక్రమం చూపించాలి. ఇప్పుడు అంతటా మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు ఆ బంధాలను ఛేదించుకున్నాడట. చూడండి, తతశ్చిత్వా చతాన్ పాశాన్ వేగవాన్ వై మహాకపి ఉత్పత్పాదాధవేగేన ననాదచ మహాకపి. ఆ బంధాలన్నీ ఛేదించుకున్నాడు. వేగంగా ఆకాశానికి ఎగిరాడు. ఎగరడం ఏం చేశాడయ్యా? నాదం చేశాడు, మహానాదం చేశాడు, మహోగ్రంగా గర్జించాడు స్వామి. పురద్వారం తత శ్రీమాన్ శైల శృంగమివోన్నతం. ఆయన అప్పుడు ఎలా, ఏ స్థితిలో ఉన్నాడంటే హనుమంతుడు సర్వ శుభ లక్షణ సంపన్నుడైనటువంటి హనుమంతుడు పర్వత శిఖరం వల్లే ఉన్నతమైనదిగా రాక్షస సంచారం లేనిదైనటువంటి లంకానగర ముఖద్వారం మీదకి ఎక్కాడట. ఎక్కడమే ఆకారం పెంచేశాడు. ఆయన శరీరాకృతిని పెంచేశాడు, వాలాన్ని పెంచాడు. అగ్నిదేవుడా చల్లగా ఉన్నాడు, వాయుదేవుడా చక్కగా మంచు గాలిలాగా ఉన్నాయి, గాలి అంతా శీతల వాయువులు. ఇంకేముంది, బ్రహ్మాండంగా అయినా వాళ్ళు ఆఫ్రికా ఫీలింగ్ కలిగిస్తే ఈయన స్విట్జర్లాండ్ ఫీలింగ్ వచ్చింది ఈయనకి. చక్కగా హాయిగా రాక్షస సంచారం లేనిదైనటువంటి ఆ లంకానగర ముఖద్వారం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దాని మీదకి ఎక్కి నుంచున్నాడట, ఎంట్రన్స్ ఆఫ్ లంకా మీదకి. ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంత ఎత్తుకు ఎదిగి క్షణంలో మళ్ళీ చిన్న రూపం తెచ్చేసుకున్నాడు. స భూత్వా శైల సంకాస, ఒక రూపంలో పర్వతాకారం, మరో రూపంలో మళ్ళీ చిన్న రూపం. ఆ బంధాలన్నీ తెంచేసుకున్నాడు. టప అన్ని తెగిపోయినాయి. వెంటనే ఆయన పర్వత సదృశుడైపోయాడు, మళ్ళీ పర్వతంలాగా మారిపోయాడు ఆకృతి. అటు ఇటు పరికించి చూశాడు. తోరణ ద్వారం మీద ఉన్నటువంటి ఒక ఇనుప గుదియని చూశాడయ్యా. చూసి మళ్ళీ లంకంతా కూడా పరిశీలించాడట. సతం గృహ్య మహాబాహుకాలయా సపరికృతం. మొత్తం మళ్ళీ ఒకసారి రౌండ్ ఇట్లా చూశాడు ఆయన. మొత్తం అంతా లంకా నగరం చూశాడు, ఆ ఇనుప గుదియ చూశాడు, దాన్ని తీసుకున్నాడు. ఆ ద్వార రక్షకులందరినీ చంపేశాడు. ఆ ఇనుప గుది ఉంటుంది కదా, కాలుతున్న తోకతోనే ఆ ఇనుప గుదియని తీసుకుని ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్ళందరినీ చంపేశాడు. పుట్టుకొని చచ్చిపోయారు అందరూ. సంహరించిన తర్వాత మళ్ళీ లంకంతా చూశాడు. చూసి సతాన్ని హత్వా రణచండ విక్రమ సమీక్షమాణ పునరేవ లంకాం ప్రదీప్తలాంగూల కృతార్చిమాలి ప్రకాశాదిత్య నివార్చిమాలి. యుద్ధంలో వీర విహారమునర్చి రాక్షసులను పరిమార్చినటువంటి హనుమంతుడు మరల లంకను పరికించి చూశాడు.
అప్పుడు అతడు బాగా మండుతున్నటువంటి ఆ తోక యొక్క అగ్ని జ్వాలలతో ఎలా ఉన్నాడయ్యా అంటే సూర్యుడు కిరణ తేజ పుంజములతో విలసిల్లుతున్నట్టున్నాడట. సూర్యుడు మీరు బొమ్మ కరెక్ట్ గా వేసుకుంటే ఎట్లా ఉంటుందంటే బ్రహ్మాండంగా కిరణాలన్నీ కూడా అగ్ని జ్వాలల్లాగా ఉంటాయి సూర్యుడికి. అలా ఉన్నాడట మన హనుమంతుడు అగ్ని జ్వాలల మధ్యలో. అందుకనే హనుమంతుడు విశేషమైనటువంటి తత్వం, విశేషమైనటువంటి ఆ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఈ రామాయణంలో హనుమద్ వైభవము అనేటువంటి దాన్ని మనమంతా కూడా ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాం. వినండి వినండి తోక కథ, రామబంటు హనుమయ్య కథ. అశోకవనమును ధ్వంసము చేసెను, రాక్షస యోధుల చంపివేసెను, బ్రహ్మాస్త్రమునకు లొంగిపోయెను, రావణ సభలో హితవు పలికెను. హనుమ తోకకు నిప్పు పెట్టుటకు రావణుడు ఆజ్ఞాపించిన వెంటనే రక్కసి మూకలు మారుతి తోకకు రకరకాల బట్టలను చుట్టిరి. వినండి వినండి తోక కథ, రామబంటు హనుమయ్య కథ. తెల్ల బట్టలు చుట్టిరి, నల్ల గుడ్డలు చుట్టిరి, పసుపు గుడ్డలు చుట్టిరి, పట్టు బట్టలు చుట్టిరి, నీలి వస్త్రములు చుట్టిరి, నేత బట్టలు చుట్టిరి, పాత వస్త్రములు చుట్టిరి, కొత్త బట్టలు చుట్టిరి. వినండి వినండి తోక కథ, రామబంటు హనుమయ్య కథ. కుసుమ నూనెలో పోసిరి, ఆముదములో తడిపిరి, నువ్వు నూనెలో ముంచిరి, ఆవ నూనెలో అద్దిరి. తోకకు నిప్పంటిచ్చిరి, లంక అంతటా తిప్పసాగిరి, పకపక నవ్విరి, తప్పెటతో చాటించిరి. వినండి వినండి తోక కథ, రామబంటు హనుమయ్య కథ. మండుచున్న తోకతో మారుతి పైకి ఎగిరెను. వినండి వినండి తోక కథ, రామబంటు హనుమయ్య కథ. తదనంతరం లంకా దహనంతో పాటు జానకి ఆశీస్సులు, ఈ కథాంశాన్ని రేపటి మన యొక్క సెషన్లో తెలుసుకునేందుకు భగవంతుడు ఆ అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రాప్తింపజేయాలని కోరుకుంటూ, సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.